ఆర్ యు రెడీ? ప్రస్తుత పరిస్థితుల్ని చూసి నిరాశపడవద్దు. డిసెంబర్ డిసప్పాయింట్మెంట్లను చూసి నిరాశపడవద్దు. చదవనా? ప్రస్తుత పరిస్థితుల్ని చూసి నిరాశపడవద్దు. గట్టి చెప్పండి. పరిస్థితులను చూసి మళ్ళీ ఆకలేస్తుందా? మరే గట్టి చదవనా? ప్రస్తుత పరిస్థితుల్ని చూసి నిరాశ. మీకు తెలుసా, కన్యక మరియా, యోసేపులు ప్రస్తుత పరిస్థితులను చూసి ఏం చేస్తున్నారు? నిరాశపడుతున్నారు. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు. ఏం చూశారు నాన్న? గట్టి చెప్పండి నాన్న. నక్షత్రం చూశారంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పి ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ వెళ్తే అదేంటో మరి ఆ నక్షత్రం యెరూషలేముకు రాగానే, రాజుగారి కోట దగ్గర రాగానే అప్రత్యక్షం అయిపోయింది. అప్రత్యక్షం అయిపోగానే, అంటే అది అప్రత్యక్షం అవ్వలేదంటారు కొంతమంది, సరే మన భాషలో అప్రత్యక్షం అయిపోయింది అనగానే అక్కడ రాజకోట కనబడింది. యూదుల రాజుగా ఒక ఆయన పుట్టాడు అన్నాడు. ఆయన ఎక్కడే పుడతాడు? రాజుగారి కోట. గడి చెప్పండి నాన్న. రాజుగారి కోటలోనే పుడతాడు అని చెప్పి రాజుగారి కోటలోని కాడికి వెళ్తే వాళ్ళన్నాడు, ఆయన బీపీ గడు, ఆయన ఆ హేరోదు రాజు బీపీ వాడు. నేను యూదుల రాజు అయితే ఇంకొక రాజు పుట్టడం ఏంటా బాబు అని చెప్పేసి ఆయన కంగారు పడ్డాడు. నేను అనుకుంటున్నా దేవుడు కావాలని అక్కడ పంపించుంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు కాదురా నాయన, అసలైన రాజు ఆయన రా బాబు, రాజుల రాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభు ఆయన అని కావాలని రప్పించాడు. అక్కడ పంపించగానే అన్నాడు, ఇక్కడ పుట్టలేదయ్యా, ఎక్కడ నా తర్వాత ఇన్ఫర్మేషన్ చెప్పండి, సమాచారం చెప్పండి అన్నారు. మీకు తెలుసు దేవుని కృపలో కొత్త వాళ్ళు తప్ప ఈ ముగ్గురు జ్ఞానులు కాదు, ఎంతో జ్ఞానుల సమూహం ఆ నక్షత్రాన్ని చూసి మళ్ళా కనబడింది. ఆ నక్షత్రం ఏం కనబడింది చెప్పండి అన్న. మళ్ళా ఆ నక్షత్రం కనబడింది. కొంతమంది పశువులు పాక కాదంటారు, కొంతమంది బిల్డింగ్ అంటారు, కానీ ఏదేమైనా ఒకటి కరెక్ట్. రాజుగారి కోట మాత్రం అది కరెక్ట్. అది రెడీ? ఏది కరెక్ట్? రాజుగారి కోట మాత్రం కాదు. వెళ్ళిపోయి వీళ్ళు పశువుల పాక దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? గట్టి చెప్పండి. పశువుల పాక, పశువుల తొట్టి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ఏం పడ్డారు? ఏమండి, 2 సంవత్సరాల మొదలుకొని ప్రయాణం చేసి నక్షత్రాన్ని వెంబడించి వస్తే అసలు మనస్సులో కూడా ఊహించలా ఎక్కడ ల్యాండ్ అవుతారని. పశువుల పాకలో ఎన్నెన్నో స్వప్నాలు చూసి నా లైఫ్ ఎలా ఉండాలి, నా కుటుంబం ఎలా ఉండాలి, ఇలా ఉండాలని. ఈరోజు నీవు జీవితం కూడా పశువుల పాక లాంటి స్థితిలో ల్యాండ్ అయిపోయిందా? పశువుల తొట్లాంటి జీవితంలోనికి ల్యాండ్ అయిపోయిందా? జ్ఞానులు చేసిందే మనం చేయాలి. అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోలా. పశువుల పాకైనా ఇక్కడ ఒక నిధి ఉందని గుర్తెరిగారు. ఈ రోజున వాక్యం వింటున్న నీతో చెప్పనా, ఈ రోజున నీ జీవితం పశువుల పాకలో ల్యాండ్ అయిపోయినా, పశువుల తొట్టిలో ల్యాండ్ అయిపోయినా, దీంట్లో ఒక నిధి ఉంది అని నువ్వు గుర్తెరగాలి. మళ్ళా ఆ జ్ఞానులు ఆర్ యు రెడీ? ఇది ఒక భక్తుడు అంటాడు, ఆ జ్ఞానులు తొట్టె దగ్గర నుండి కానీ పశువుల పాక దగ్గర నుండి కానీ వెళ్ళిపోలా. హల్లెలూయా. నువ్వు నీ కుటుంబం దగ్గర నుండి వెళ్ళిపోవద్దు, దాంట్లో నిధి ఉంది. ఎవడైతే తన కుటుంబాన్ని పట్టించుకోడో గాలికి తిరిగిన వాడితో సమానం అంట. ఎవడైతే కుటుంబాన్ని పట్టించుకోడో గాలికి తిరిగిన వాడితో సమానం అంట. అక్కడ నుండి నువ్వు వెళ్ళిపోవద్దు. 2, జ్ఞానులు పశువుల పాక చుట్టూ తిరగల. ఆర్ యు రెడీ? 3, పశువుల తొట్టిళ్ళ దగ్గర వేచి ఉండలా. 4, దేవుడు వచ్చి కార్యం చేయాలని చూడలా. దేవుడు అక్కడ ఉన్నాడు. ఒక క్షణం నీ పశువుల ఎంతో ఆశతో అడిగేసి పశువుల పాకగా మారిపోయిందా? ఆల్రెడీ యేసయ్య అక్కడ ఉన్నాడు. ఈ రోజున యేసయ్య మళ్ళా రా అనక్కర్లా, ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. అందువలన అక్కడ నుండి దూరం అవ్వద్దు, దాని చుట్టూ తిరగొద్దు, అక్కడ వేచి ఉండొద్దు. దేవా నువ్వు దిగి కార్యం చేయొద్దు. దేవా ఇది నీ కార్యం ఇక్కడ. ఒక్క క్షణం ఉండండి. వాళ్ళు చేసింది ఏం తెలుసా?
ఎక్కడి నుండో వస్తున్నారండి. కొంతమంది ఆఫ్రికా నుండి వస్తున్నారు, కొంతమంది ఇండియా నుండి వస్తున్నారు అన్నారు, కొంతమంది గ్రీస్ దేశం నుండి, ఏదైనా సరే 2 సంవత్సరాలు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఏం చేశారు తెలుసా? పశువుల పాక, వాళ్ళు తీసుకొచ్చిన బెస్ట్ గిఫ్ట్, వాళ్ళు తీసుకొచ్చిన బెస్ట్ గిఫ్ట్స్ బంగారం, బోళం, సామ్రాణి. మళ్ళీ చెప్పండి, బంగారం, బోళం, పశువుల పాక అయిన బెస్ట్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఈ రోజున నువ్వు ల్యాండ్ అయింది. ఎన్నెన్నో ఆశలతో నువ్వు వివాహ జీవితానికి అడుగుపెట్టావు, ఎన్నెన్ని స్వప్నాలతో నువ్వు వివాహ జీవితానికి అడుగుపెట్టావు, ఎన్నెన్నో ఆశలతో చదువులో నువ్వు అడుగుపెట్టావు, ఎన్నెన్నో ఆశలతో నువ్వు పరిచర్యకు అడుగుపెట్టావు, ఎన్నెన్నో ఆశలతో నువ్వు వ్యత్యాసాలు అడుగుపెట్టావు. కానీ పశువుల పాకలో ల్యాండ్ అయిపోయావా? పశువుల తొట్టులో ల్యాండ్ అయిపోయావా? నీ బెస్ట్ ఇవ్వకుండా ఉండడానికి సాతాను గారు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్యాలెస్లో అయితే ఇవ్వగలం, కానీ రాజుగారి కోట దగ్గర ఇవ్వగలం, కానీ ఇక్కడ ఎలాగిస్తాం? నో, నీ బెస్ట్ ఇవ్వు, అక్కడ దేవుడు ఉన్నాడు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఫస్ట్ బైబిల్ కాలేజీ నుండి 1999 వచ్చా. 2000 సంవత్సరంలో, ఎన్నో సంవత్సరంలో నిర్మల్ అన్న ప్రాంతంలో ఉద్యోగ కోటానికి పిలిచారు. ఎక్కడ? గడి చెప్పండి. నిర్మల్ తెలంగాణలో ఉంటుందా, ఆంధ్రాలో ఉంటుందా? క్విజ్లో పాస్ అయిపోయారమ్మా మీరు, జీకే బాగా ఉంది. నిర్మల్ అన్న ప్రాంతంలో ఉద్యోగ కోటానికి వెళ్ళా. అప్పుడు మనకి ఇలా మా కారు కానీ ఏమి లేవు. బస్సులో వెళ్ళి అడ్రస్ ఎతుక్కుంటూ ఆటోలో అక్కడ దిగి, అప్పుడు ఇన్షర్ట్ వేసుకునేవాడిని కాదు, ఇలా కోట్లు వేసుకునేవాడిని కాదు. ప్రసంగం చేస్తే ఇన్షర్ట్ లేకుండా చేయాలనుకున్న అదొక రకమైన నెగిటివ్ మైండ్ ఉండేది నాకు, అలా ఉండేది. అలాగ నేను వెళ్ళిపోయి అప్పుడు చాలా లూజ్ చొక్కాలు వేసేవాడిని. అరే రెడీ, చాలా లూజ్ చొక్కాలు వేసేవాడిని. అంటే నేను సన్నగా కనపడకూడదు, ఎలా కనపడాలా, కానీ గాలికి మాత్రం అలా ఎగిరిపోతూ ఉండేది. ఇలాగా 38 సైజ్ కొనాలనుకుంటే 42 సైజ్ కొనుక్కొని వేసుకునేవాడిని నేను. అలాగుండేది నా షక్క డిజైన్లు ఇవన్నీ. అలా సూట్ కేసు పట్టుకొని అక్కడ దిగితే నాకు ఆల్రెడీ పాంప్లెట్ పంపించారు, చార్లెస్ పి జాకబ్ ప్రసంగం చేస్తాడని. అప్పుడు ఫోటోలు లేవు, వాక్య ఉపదేశకులు ఫస్ట్ ఒక పెద్ద ఆయన ప్రసంగం పెట్టారు, 2 ఇంకొకరిని పెట్టారు, 3 నా పేరు పెట్టారు. సూట్ కేసు పట్టుకొని అక్కడికి వెళ్ళా. అక్కడ పగల పాస్టర్ల మీటింగ్, సాయంత్రం విశ్వాసాల మీటింగ్, అంటే అందరు వస్తారు. బైబిల్ కాలేజ్ నుండి అప్పుడే వెళ్ళా. అక్కడికి వెళ్ళగానే నా ముఖం కానీ నేను కానీ వాళ్ళకి ఇంకొక పాస్టర్ గారు రికమెండ్ చేశారు. ఆ పాస్టర్ గారు వస్తానన్న ఆయన రాలా. నేను అక్కడికి వెళ్తే నేను కూడా ఒక విశ్వాసి అనుకున్నారు, నేను కూడా వేరే పాస్టర్ల మీటింగ్లో వచ్చిన పాస్టర్ అనుకున్నారు. నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, నేను పాస్టర్ చార్లెస్ పి జాకబ్ అండి అన్నా. అంటే అన్నాడు. అనగానే నన్ను రికమెండ్ చేసి ఆహ్వానించిన ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు చార్లెస్ జాకబ్ అన్నారు. అవును సార్ అన్న. అంటే నేను అలా అనుకోలేదండి అన్నాడు. అంటే ఎలా అనుకోలేదు? నేను అలా అనుకోలేదండి, నేను పాస్టర్ గారు అనుకుంటే పెద్ద పట్టుండి ఇలాగుండి అలా అనుకున్నాను, కానీ మీరు అలా అనుకోలేదండి అన్నాడు. ఆ మొదటి సెక్షన్లో నేను ప్రసంగం చేయాలి, ఇవ్వలేదండి నాకు. ఇంతమంది పాస్టర్లకి ఈయన ఫోన్ చేసి చెప్తాడంట, నాకు తర్వాత చెప్పారు ఇవన్నీ. ఫోన్ చేసి చెప్తాడంట, ఏం మనిషి అండి బాబు, చార్లెస్ జాకబ్ అనుకుంటే నేను ఏదో పెద్ద అతను అనుకున్నాను, ఈయన పంపించారు మాకు అని చెప్పేసి క్లాస్ పీకేసాడు ఆయనకి. వెంటనే పగలు నాకు ఇవ్వాల, పాస్టర్ల మీటింగ్ నాకు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదని చెప్తే ఇది, అబ్బా నేనేదో పెద్ద ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయా. నేను ఎక్కడ ల్యాండ్ అయ్యా? పశువుల పాకలో ల్యాండ్ అయిపోయా. నాకు కనీసం గది కూడా ఇవ్వలేదండి. అందరు పాస్టర్లకు ఎత్తారే, ఆ గదిలో పడుకోబెట్టారు నన్ను. ఎక్కడ ల్యాండ్ అయ్యా? గట్టి చెప్పాలి. పశువుల పాకలో, పశువుల తొట్టులో ల్యాండ్ అయిపోయా. దేవుడా, ల్యాండ్ అయిపోయా. కానీ మీరు గమనించండి, దేవుడు అన్నాడు, నిరాశపడద్దు, నీ బెస్ట్ అక్కడ ఇవ్వు అన్నాడు. నీ బెస్ట్ అక్కడ ఇవ్వు అన్నాడు. మీకు తెలుసా, బిజు అబ్రాహం గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రికమెండ్ చేశాడు. ఆయన మరేగారు ఆయన అన్నాడు,
యేసయ్య కృప వలన ఈ రాత్రికి ఒక్క అరగంట ఆయనకి ఇవ్వండి. మీకు సక్సెస్ కాకపోతే రేపు పొద్దున్నే ట్రైన్ ఎక్కి పంపించేయండి ఆయన అన్నాడు. నిజంగా మనసులో ఇన్సల్ట్గా ఉంది. పశువుల పాకలో ల్యాండ్ అయ్యా, పశువుల తొట్లో ల్యాండ్ అయ్యా. కానీ నాకు ఇప్పుడు ఈ వాక్యం నాకేం తెలవదు. సిద్ధపడుతుండగా దేవుడు చెప్పింది, జ్ఞానులు ఎలాగైతే పశువుల తొట్టిలో పశువుల పాకలో బెస్ట్ ఇవ్వగలిగారో ఆ రాత్రి అరగంట ప్రసంగానికి అవకాశం ఇచ్చారు. ఉండండి, యేసు రక్తములో ఉన్న శక్తి అని ప్రసంగం చేయడం పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు. ఆ రోజు నుండి ఈ రోజుకు కూడా కావాలని మీటింగ్లు ఆపుతున్నాను కానీ కృపగల దేవుడు ల్యాండ్ టేక్ ఆఫ్ చెప్పించేశాడు అంతే. ఈ రోజున నేను చెప్పేది ఇదే, నాకు ఏడుపు వచ్చేస్తుంది. నీ జీవితంలో పశువుల పాకలో ల్యాండ్ అవ్వచ్చు, పశువుల తొట్లో ల్యాండ్ అవ్వచ్చు. గివ్ యువర్ బెస్ట్.